వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ స్పర్శ్ 2 దీనిలో గజ్జబాగ్లో ఫస్ట్ లెసను బడే భాయి సాహబ్. ఈ పాఠంలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చక్కగా తెలుగు మీనింగ్ తోటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని నేర్చుకుందాం. ఫస్ట్ మౌఖిక్ ప్రశ్న ఒకటోది. దాంట్లో కథానాయకి రుచి కిన్ కార్యోమే థీ. కథానాయకుడికి ఏ ఏ పనులంటే ఇష్టము? ఆన్సర్ కథానాయక్ ఛోటా భాయిట. ఇందులో మన హీరో ఎవరు అంటే తమ్ముడు. ఉస్కా మన్ హమేషా ఖేల్ కుదమ్మే రహతా థా. అతని మనసు ఎప్పుడూ కూడా ఆటపాటల్లోనే మునిగి తేలుతూ ఉంటుంది. जैसे कागज़ की तितलियाँ बनाकर उड़ाना, उछल कूद करना, दीवारों पर चढ़कर कूदना, गप्पबाजी करना, कंकरियाँ उछालना, फाटक को मोटर कार बनाकर सवार करना आदि में रुचि थी. ఎలాగంటే ఏమేమి ఆటలు ఆడేవాడంటే కాగితంతో సీతాకోక చిలుకలు చేసి ఎగరవేయడం, గోడలెక్కి దూకడం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా. అంటే ఇక్కడ చూడండి, దీవార్ పర్ చడ్కర్ సవార్ హోతా హై అని మోటార్ కార్ లాగా. అంటే అదే మోటార్ కార్ అనుకొని యాక్షన్ చేస్తూ గోడల మీద ఎక్కి ఆడుకుంటూ ఉంటాడనమాట. అలాగే కంకరియా ఉచ్చాలన, చిన్న చిన్న రాళ్ళు విసిరేయటం, ఫాటక్కో మోటార్ కార్ బనాకర్ సవార్ కన్నా, ద్వారాలని స్కూటర్లు అనుకొని దాని మీద ఎక్కేసి అంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళటము, ఇవన్నీ కూడా మన కథానాయకుడికి చాలా ఇష్టం అన్నమాట. బడే భాయి ఛోటే భాయి సే హర్ సమయ్ పహలా సవాల్ క్యా పూఛతే థే. అన్నయ్య తన తమ్ముని ప్రతిసారి కూడా ఏమని ప్రశ్నించేవాడు? అతని మొదటి ప్రశ్న ఏంటి? బడే భాయి సాహబ్ ఛోటే భాయి సే హర్ సమయ్ యహీ సవాల్ పూఛతా కి కహా థే. అన్నయ్య ఎప్పుడూ కూడా తన తమ్ముడిని ప్రతిసారి ముందుగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడ, ఇప్పుడు దాకా ఎక్కడున్నావు అని. థర్డ్ క్వశ్చన్ दूसरी बार पास होने पर छोटे भाई के व्यवहार में क्या परिवर्तन आया. రెండవసారి పాస్ అవడంతో తమ్ముడిలో ఎటువంటి మార్పులు వచ్చాయి? दूसरी बार पास होने पर छोटे भाई के व्यवहार में बड़ा परिवर्तन आया. రెండవసారి కూడా పాస్ అవడంతో తమ్ముడి యొక్క వ్యవహారంలో చాలా మార్పులు వచ్చాయి. ఉస్మే స్వతంత్రత और मनमानी बढ़ गई. అతడు చాలా స్వాతంత్రంగా ఫీల్ అవుతున్నాడు, తన ఇష్టం వచ్చినట్టు చేయటం ఎక్కువైందనమాట. వా సమస్తాకి వా పడే యా నా పడే పాస్ హో జాయేగా. అతను ఏమనుకున్నాడంటే నేను చదివినా చదవకపోయినా పాస్ అయిపోతాను. ఇస్లియే అధిక సమయం ఖేలోమే బితానేలాగా. అలా ఆలోచించి ఎక్కువ సమయం ఆటల్లోనే గడిపేస్తున్నాడు. పతంగ్ ఉడానే కా నయా షౌక్ భీ ఫైదా హో గయా. ఇప్పుడైతే గాలిపటాలు ఎగరేసేటటువంటి కొత్త కోరిక కూడా అతనిలో మొదలైంది. फोर्थ क्वेश्चन बड़े भाई साहब छोटे भाई से उम्र में कितने बड़े थे और वे कौन सी कक्षा में पढ़ते थे. అన్నయ్య తమ్ముడి కంటే ఎన్ని సంవత్సరాలు పెద్దవాడు, ఇప్పుడు అతడు ఏ క్లాసు చదువుతున్నాడు? బడే భాయి సాహబ్ ఛోటే భాయి సే ఉమ్ర మే 5 సాల్ బడే థే. అన్నయ్య తమ్ముడి కంటే వయసులో 5 సంవత్సరాలు పెద్దవాడు. వహ్ 9वीं కక్షా మే పడతా థా. అతడు 9వ తరగతి చదువుతున్నాడు. ఫిఫ్త్ క్వశ్చన్ బడే భాయి సాహబ్ దిమాగ్ కో ఆరాం దేనే కే లియే క్యా కర్తే థే. అన్నయ్య తన బుర్రకి, తన మనసుకి విశ్రాంతి ఇవ్వడానికి ఏం చేస్తూ ఉంటాడు? బడే భాయి సాహబ్ దిమాగ్ కో ఆరాం దేనే కే లియే చిత్ర ఖీంచతే థే. తన అన్నయ్య మైండ్కి విశ్రాంతినివ్వటం కోసమని బొమ్మలు వేస్తూ ఉంటాడు. ఏక్ హీ శబ్ద బార్ బార్ లిఖతే థే. ఒకే పదాన్ని అదే పదిగా రాస్తూ ఉంటాడు. షేర్కో సుందర అక్షరం మే లిఖతే థే. షేర్ అనే పదాన్ని చక్కగా అందమైనటువంటి అక్షరాల్లో రాస్తాడు. బినా అర్థ వాలే నయే శబ్ద లిఖతే థే. ఒక్కోసారి అయితే అర్థం లేనటువంటి పదాలని కూడా కొత్త కొత్త పదాలని రాస్తూ ఉంటాడు. తర్వాత లిఖిత క్వశ్చన్ అనమాట. ఇది 25 to 30 शब्दों में उत्तर लिखना. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ छोटे भाई ने अपनी पढ़ाई के टाइम टेबल बनाते समय
क्या क्या सोचा और फिर उसका पालन क्यों नहीं कर पाया. తమ్ముడు తన టైం టేబుల్ని వేసుకునేటప్పుడు ఏమేమి ఆలోచించాడు, అవి ఎందుకు నిర్వర్తించలేకపోయాడు. ఆన్సరు, छोटे भाई ने अपनी पढ़ाई का टाइम टेबल बनाते समय इस तरह सोचा कि अब मन लगाकर पढ़ूंगा. తమ్ముడు తన చదువుకి టైం టేబుల్ వేసుకుంటూ ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నేను చాలా శ్రద్ధగా చదువుతాను. బడే భాయి సే షికాయత్ నహీ సునూంగా. అన్నయ్య నుండి ఎటువంటి కంప్లైంట్స్, చీవాట్లు, దెబ్బలు లేకుండా చూసుకుంటాను. సుబహ్ 6 బజే సే రాత్ 11 బజే తక్ టైం టేబుల్ బనాయా. ఉదయం 6 దగ్గర నుండి రాత్రి 11 గంటల వరకు కూడా టైం టేబుల్ వేసుకున్నాడు. లేకిన్ పఢాయి కర్తే సమయ్ ఉస్కా మన్ ఖేలోం కి ఓర్ ఖీంచతా థా. కానీ చదువుదామని అనుకునేటప్పటికీ అతని మనసు ఆటల వైపు లాగేస్తుంది. ఇస్లియే ఉన్కా పాలన నహీ కర్ పాయా. అందుకని దానిని నిర్వర్తించలేకపోయాడనమాట. సెకండ్ క్వశ్చన్, ఏక్ దిన్ జబ్ गुल्ली डंडा खेलने के बाद छोटे भाई बड़े भाई साहब के सामने पहुंचा तो उनकी क्या प्रतिक्रिया हुई. ఒకరోజు కర్రా బిళ్ళ ఆడిన తర్వాత తమ్ముడు అన్నయ్యకి ఎదురైనప్పుడు అతని యొక్క ప్రతిక్రియ ఎలా ఉంది. బడే భాయికి ప్రతిక్రియ బహుత్ భయానక్ థీ. అన్నయ్య ప్రతిక్రియ అయితే చాలా భయంకరంగా ఉంది. వే బహుత్ క్రోధిత్ థే. ఆయన చాలా కోపంగా ఉన్నాడు. छोटे भाई को बहुत डांटा. तम्मुनी बागा कोट्टाडू. उसने फिर कहा कि दर्जे में प्रथम आने से तुमको घमंड आया. నువ్వు క్లాస్లో ఫస్ట్ వచ్చావని చాలా గర్వం వచ్చింది నీకు. घमंड सभी को नाश करता है. గర్వం అందరినీ కూడా నాశనం చేస్తుంది. గుల్లి డండా खेलने के बजाय पढ़ाई में ध्यान देने को कहा. నువ్వు ఆ కర్ర బిళ్ళ ఆడే కంటే చదవటంలో శ్రద్ధ చూపిస్తే బాగుంటుంది అని చెప్పాడు అన్నమాట. థర్డ్ క్వశ్చన్, बड़े भाई साहब को अपने मन की बात क्यों दबानी पड़ती थी. అన్నయ్యకి తన మనసులో ఉన్నటువంటి మాటని ఎందుకు అణుచుకోవాల్సి వచ్చింది, తన కోరికల్ని. దోనో భాయి హాస్టల్ మే రహతే థే. అన్నదమ్ములు ఇద్దరు కూడా హాస్టల్లో ఉంటున్నారు. బడే భాయికే మన్ మే భీ ఖేల్నా మౌజ్ మస్తీ కర్నే కి ఇచ్చా థీ. అన్నయ్య మనసులో కూడా ఆడుకోవాలని, సంతోషించాలని, కేరింతలు కొట్టాలని, ఆనందంలో తేలిపోవాలని ఉన్నాయి కోరికలు. లేకిన్ వా చోటే భాయి కా ధ్యాన్ రఖనా చాతాయి. కానీ అతడు అన్నయ్య మీద తమ్ముడి మీద శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. ఇస్లియే వా ఖేల్ నహీ సక్తా. అందుకని అతను ఆడలేడు. అప్నే మన్కి బాతోం కో దబానీ పడతీ హై. అందుకని తన మనసులో ఉన్నటువంటి కోరికల్ని చంపుకున్నాడు అనమాట. ఫోర్త్ క్వశ్చన్, బడే భాయి చోటే భాయి కో క్యా సలహా దేతే థే ఔర్ క్యోం. అన్నయ్య తమ్ముడికి ఎటువంటి సలహాలు ఇస్తాడు, ఎందుకు. बड़े भाई छोटे भाई को पढ़ाई पर ध्यान देने की सलाह देते थे. అన్నయ్య తన తమ్ముడికి చదువు మీద శ్రద్ధ చూపమని సలహా ఇచ్చేవాడు. అంగ్రేజీ పర్ అధిక ధ్యాన్ దేనే కో కహతా హై. ఇంకా పైగా ఇంగ్లీష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తాడు. छोटा भाई हमेशा खेल कूदों में बिताना चाहता है. కానీ తమ్ముడు మాత్రం ఎప్పుడు ఆటలతోటే టైం గడపాలి అనుకుంటాడు. భాయి సాహబ్ కహతా హై కి ఖేల్కూద్ సే ధ్యాన్ హటావు. అన్నయ్య ఏమంటాడంటే ఆటల నుండి నీ ధ్యాసని తొలగించు. నహీ తో ఉసి కక్షామే రహ జావోగే. లేదు అంటే మళ్ళీ అదే క్లాస్ చదవాల్సి వస్తుంది, అంటే క్లాస్ ఫెయిల్ అయిపోతావు అని చెప్పేవాడు. లాస్ట్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, छोटे भाई ने बड़े भाई साहब के नरम व्यवहार का क्या फ़ायदा उठाया. తమ్ముడు తన అన్నయ్య యొక్క మెత్తని ప్రభావం ని ఎలా ఉపయోగించుకున్నాడు అంటే, తను 2 సార్లు ఫెయిల్ అవటంతో కొంచెం శ్రద్ధ తీసుకోవటం తగ్గించాడనమాట. దాని మీద తమ్ముడు దాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు. బడే భాయికే నరం వ్యవహార్కో చోటే భాయినే ఫాయిదా ఉఠాయా. అన్నయ్య యొక్క మెతకదనాన్ని చూసి తమ్ముడు బాగా ఉపయోగించుకున్నాడు. బడే భాయి సే డర్ కమ్ హో గయా. అన్నయ్య అంటే భయం తగ్గిపోయింది. పడాయి బంద్ కర్ది. చదువు ఆపేశాడు. క్యోంకి పడే యా నా పడే పాస్ హో జాయేగా. ఎందుకంటే వాడు చదివినా చదవకపోయినా పాస్ అవుతానని నమ్మకం. ఇస్లియే అప్నా సారా సమయ్ ఖేల్ కుదోం ఆర్ మౌజ్ మస్తీ మే బితానే లగా. అందుకని తన టైం అంతా కూడా ఆటపాటలతోటి ఆనందాలతోటి గడపటం చేసేవాడు. నెక్స్ట్ లిఖిత్లోనే ఖా అన్నమాట. ఇది 50 से 60 शब्दों में उतर लाना है. दांतलो फर्स्ट क्वेश्चन, बड़े भाई की डांट फटकार अगर ना मिलती तो क्या छोटा भाई
कक्षा में अव्वल आता अपने विचार प्रकट कीजिए. అన్నయ్య కనుక కొట్టి తిట్టి చదివించకపోతే తమ్ముడికి ఫస్ట్ క్లాస్ వచ్చేదా, క్లాస్ ఫస్ట్ వచ్చేవాడా, మీ ఆలోచన ఏంటో చెప్పమని చెప్పి దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయమన్నాడు. आंसर, बड़े भाई की डांट फटकार अगर ना मिलती तो छोटा भाई कक्षा में अव्वल नहीं आता. అన్నయ్య యొక్క చీవాట్లు కేకలు లేకపోయినట్లయితే తమ్ముడికి క్లాస్ ఫస్ట్ వచ్చేది కాదు. భాయికే భైసే హీ వహ్ కుచ్ పడతా హై. అన్నయ్య భయం వల్లనే తను కొద్దిగా చదివేవాడు. నహితో వహ్ సారా సమయ ఖేల్కూద్ ఔర్ మౌజ్ మస్తీ మే బితాతా హై. లేకపోతే తను ఎప్పుడూ కూడా ఆటల్లోనే తన సమయాన్ని దుర్వినియోగం చేసుకునేవాడు అనమాట. లేకిన్ బడే భాయి అప్ని జిమ్మేదారీ నిభాతా హై. కానీ అన్నయ్య మాత్రం తన యొక్క బాధ్యత కర్తవ్యాలని నిర్వర్తించేవాడు. ఇసి కారణ్ సే చోటా భాయి కక్షా మే అవ్వల్ ఆట. అందుకనే ఆ తమ్ముడు క్లాస్ ఫస్ట్ రావడం జరిగింది. सेकंड क्वेश्चन, बड़े भाई साहब पाठ में लेखक ने समूची शिक्षा के किन तौर तरीकों पर व्यंग्य किया है, क्या आप इनके विचारों से सहमत है? అన్నయ్య ఈ పాఠంలో లేఖకి ఇప్పుడున్నటువంటి శిక్ష విద్యా విధానం గురించి వ్యంగ్యంగా ఎలా చెప్పాడు, దానిని మీరు ఒప్పుకుంటున్నారా, ఆ ఆలోచనని సమర్థిస్తున్నారా, దాని మీద మీ అభిప్రాయము ఏంటో చెప్పమన్నారు. దీని ఆన్సరు, ఏ శిక్ష అంగ్రేజీ పढ़ने पर जोर देती है. ఇక్కడ ఈ విద్య అనేది ఇంగ్లీషు చదవమని ప్రోత్సహిస్తోంది. దూసరే దేశం కే ఇతిహాస్ भी पढ़ना पड़ता है. ఇతర దేశాల చరిత్రను కూడా చదవాల్సి వస్తుంది. యహా రట్నే వాలి ప్రణాళి పర్ జోర్ దియా హై. ఇక్కడ బట్టి కొట్టే ప్రణాళికకి బాగా ప్రాముఖ్యత ఇచ్చారు. విషయ సమజ్ మే నా ఆనే పర్ భీ పరీక్ష మే పాస్ హో జాతా హై. ఎందుకంటే ఇక్కడ బట్టి కొట్టడమే కాబట్టి సబ్జెక్ట్ అర్థం కాకపోయినా కూడా అతను పాస్ అయిపోతాడు. ఐసీ శిక్షా ప్రణాళి మే బోజ్ అధిక్ లాభ కమ్ హోతా హై. ఇలాంటి విద్యా విధానంలో బరువు ఎక్కువగా ఉంటుంది, లాభం తక్కువగా ఉంటుందన్నమాట. థర్డ్ క్వశ్చన్, బడే భాయి సాహబ్ కే అనుసార్ జీవన్ కి సమజ్ కైసి ఆతి హై. అన్నయ్య అభిప్రాయం ప్రకారం జీవితం అనుభవం ఎలా వస్తుంది, జీవితాన్ని ఎలా తెలుసుకుంటారు. బడే భాయి సాహబ్ కే అనుసార్ జీవన్ కి సమజ్ అనుభవ్ సే ఆతి హై. అన్నయ్య ఉద్దేశం ప్రకారం జీవితం అనేది అనుభవంతో తెలుసుకుంటారు. పుస్తక జ్ఞానసే నహి. పుస్తకాలు చదివినంత మాత్రాన రాదు. ఇస్కే లియే కయి ఉదాహరణ भी देते हैं. దానికి అనేక ఉదాహరణ కూడా చెప్తారు. అన్పఢ్ వ్యక్తి भी అనుభవ జ్ఞాన్ సే ముసీబతోं को सामना करता है. చదువు రాని వ్యక్తి కూడా తన అనుభవ జ్ఞానంతో ఎన్నో సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉంటాడు. फोर्थ क्वेश्चन, छोटे भाई के मन में बड़े भाई के प्रति श्रद्धा क्यों उत्पन्न हुई. తమ్ముడి మనసులో అన్నయ్య అంటే భక్తి శ్రద్ధలు ఎందుకు జన్మించాయి. ఆన్సర్, छोटा भाई हमेशा खेलता था. తమ్ముడు ఎప్పుడు కూడా ఆడుతూ ఉంటాడు. ఉసే పढ़ाई में श्रद्धा नहीं. చదువు మీద ఇంట్రెస్టే లేదు. इसलिए बड़ा भाई उनको डांटता था. అందుకని అన్నయ్య ఎప్పుడు కూడా అతనికి కొడుతూ ఉంటాడు. इस डर के कारण कुछ पढ़ता था. ఆ భయంతో ఏదో కొద్దిగా చదువుతూ ఉంటాడు. వా కక్షా మే ప్రథమ్ ఆయా. అతడు క్లాస్ ఫస్ట్ వచ్చాడు. छोटा भाई पतंग उड़ाना बड़ा भाई देखता है. తమ్ముడు గాలిపటం ఎగరేయటం అన్నయ్య చూశాడు. तब बड़े भाई भविष्य के बारे में समझाता है. అప్పుడు అన్నయ్య భవిష్యత్తు గురించి అతనికి తెలియజేశాడు. तब छोटा भाई सभी विषय जानता है. అప్పుడు ఆ విషయాలన్నీ తెలుసుకుంటాడు. బడే భాయి కే ప్రతి ఉస్కే మన్ మే శ్రద్ధ ఉత్పన్న హో గయి హై. అప్పుడు అన్నయ్య అంటే తన మనసులో భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. ఫిఫ్త్ క్వశ్చన్, బడే భాయికి స్వభావగత విశేషతాయే బతాయియే. అన్నయ్య యొక్క స్వభావం ఎలా ఉంటుంది. బడా భాయి పరిశ్రమీ హై. ఈయన చాలా కష్టపడేటటువంటి వ్యక్తి. छोटे भाई के प्रति जिम्मेदारी रखता है. తమ్ముడంటే తన బాధ్యతని నిర్వర్తిస్తాడు. హమేషా అచ్చి సలహా దేకర్ మార్గదర్శన్ కర్తా హై. ఎప్పుడు కూడా మంచి మంచి సలహాలు ఇచ్చి అతనికి మార్గదర్శకత్వం చేస్తుంటాడు. అపనే బడప్పన్ కో నిభాతా హై. తన పెద్దరికాన్ని నిలుపుకుంటాడు. వే హమేషా పడతా హై. బహుత్ అనుభవి భీ హై. అతడు ఎప్పుడు కూడా చదువుతూ ఉంటాడు. చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి. సిక్స్త్ క్వశ్చన్,
बड़े भाई साहब ने जिंदगी के अनुभव और किताबी ज्ञान में से किसे और क्यों महत्वपूर्ण कहा है. అన్నయ్య జీవితంలో అనుభవ జ్ఞానము లేకపోతే పుస్తక జ్ఞానము ఈ రెండిట్లో దేనికి గొప్పతనం ఇచ్చాడు, ఎందుకు? బడే భాయి జిందగీకే అనుభవకు మహత్వపూర్ణ కహా. అన్నయ్య జీవిత అనుభవానికి ప్రముఖ స్థానం ఇచ్చాడు. క్యోంకి బడే లోగ్ జీవన్ మే కయి అనుభవ పాతే హై. పెద్దవాళ్ళు జీవితంలో ఎన్నో అనుభవాల్ని పొంది ఉంటారు. ఉన్సే జీవన్ మే ఉచిత అనుచిత జాన్ లేతే హై. ఆ అనుభవాలతో జీవితంలో వచ్చేటటువంటివి ఏవి సరైనవో ఏవి సరి కానివో, సత్యమేంటో అబద్ధమేంటో తెలుసుకుంటారు. అనేక సమస్యలను హల్ కర్తే హై. ఎన్నో సమస్యలకి పరిష్కారం చేసుకుంటారు. ఇస్లియే కితాబీ జ్ఞాన్ సే అనుభవ జ్ఞాన్కు మహత్వపూర్ణ కహా హై. అందుకని పుస్తక జ్ఞానానికంటే అనుభవ జ్ఞానం చాలా గొప్పది అని చెప్పి అన్నారు. 7th and last question, बताइए पाठ के किन अंशों से पता चलता है कि ఏ అంశాల వల్ల ఈ కింది ఇచ్చినటువంటి టాపిక్స్ నిజమవుతాయో దాని గురించి మీరు తెలియజేయమన్నాడు. ఫస్ట్ది, ఛోటాబాయి అప్నే భాయి సాబ్ కా ఆదర్ కర్తా హై. తమ్ముడు తన అన్నయ్యని గౌరవిస్తాడు అనే విషయాన్ని మీరు పాఠంలో దేని ద్వారా తెలుసుకున్నారు అన్నమాట. पतंग उड़ाते समय बड़े भाई ने समझाया कि मैं तुमसे बड़ा हूँ. గాలిపటాలు ఎగరేసేటప్పుడు అన్నయ్య చెప్పాడు, నేను నీకంటే పెద్దవాడిని. మై తుమ్హే గలత్ రాస్తే పర్ చల్నే నా దూంగా. నేను నిన్ను తప్పుడు మార్గంలో నడవనీను. తుమ్కో పరీక్షమే ఫెయిల్ నహీ హోనే దూంగి. నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అవటం అవ్వకుండా చూస్తాను, నేను ఫెయిల్ అవ్వనేను. యశ్వంకర్ చోటే భాయికే మన్ మే బడే భాయికే ప్రతి ఆదర్ భర్ గయా. ఇది వినేటప్పటికీ తమ్ముడి యొక్క మనస్సులో అన్నయ్య అంటే గౌరవ భావాలు ఏర్పడ్డాయి. సెకండ్ వన్, భాయి సబ్కో జిందగీ కా అచ్చా అనుభవ హై. అన్నయ్యకి జీవితం మీద జీవితానుభవం చాలా ఉంది. అది ఎలా తెలుసుకున్నారు అంటే, బడే భాయి సాహబ్ బహుత్ అనుభవీ హై. అన్నయ్య చాలా అనుభవం కలిగిన వాడు. వే జాన్తే హై కి అప్నే దాదాకి మెహనత్, కుశలత और परिवार का పాలన్ పోషణ. అన్నయ్యకి తెలుసు ఏంటంటే వాళ్ళ తాతయ్య యొక్క పరిశ్రమ, నేర్పరితనము, అట్లాగే కుటుంబ పోషణ అన్ని విషయాలు కూడా తాతగారు ఎలా చేశారనే తెలుసు. इसलिए यह अनुभव से अपनी इच्छाओं को दबाकर छोटे भाई को ठीक रास्ते पर रखना चाहता है. అందుకని ఈ అనుభవాల్ని చూసి తన కోరికలను అంచుకొని తమ్ముడిని సరైన మార్గంలో నడిపించాలి అనుకున్నాడు. థర్డ్ వన్, భాయి సబ్ కే భీతర్ భీ ఏక్ బచ్చా హై. అన్నయ్య లోపల కూడా ఒక పిల్లవాడున్నాడు అని దేన్ని బట్టి తెలిసింది. ఏక్ బార్ పతంగ్ కట్కర్ ఊపర్ సే ఆ రహా హై. ఒకసారి గాలిపటం తెగి పైనుండి వస్తోంది. దోనో భాయి ఉసే పకడ్నే కా ప్రయాస్ కియా. ఇద్దరూ కూడా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. లేకిన్ బడే భాయి లంబే హోనే కే కారణ్ పతంగ్ కో పకడ్ లేతా హై. కానీ అన్నయ్య చాలా ఎత్తుగా ఉండటం మూలాన గాలిపటాన్ని పట్టుకున్నాడు. ఉసే లేకర్ హాస్టల్ మీద దౌడతా హై. దాన్ని తీసుకొని హాస్టల్లోకి పరిగెత్తాడు. ఇస్ ఘటనా సే మాలూమ్ హోతా హై కి బడే భాయి కే భీతర్ ఏక్ బచ్చా హై. ఈ సంఘటన వల్ల మనకి తెలిసేది ఏంటంటే అన్నయ్య లోపల ఒక పిల్లవాడు ఉన్నాడు, అంటే పిల్లవాడి మనస్తత్వం ఉన్నది అని అర్థం అన్నమాట. లాస్ట్ పాయింట్, భాయి సాహబ్ చోటే భాయి కా భలా చాతే హై. అన్నయ్య తమ్ముడి యొక్క మేలు కోరుకుంటాడు అనేది మనకి ఏ పాఠంలో ఎక్కడ తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అన్నమాట. छोटे भाई को खेलना पसंद है. తమ్ముడికి ఆడటం చాలా ఇష్టం. లేకిన్ బడి భాయి కో ఉసే రాస్తే పర్ రఖనా చాతా హై. కానీ అన్నయ్య మాత్రం అతన్ని మంచి దారిలో పెట్టాలనుకున్నాడు. ఉసే భలా బురా సమझाता. అతనికి మంచి చెడు తెలియజేస్తాడు. और डांटता भी है. అప్పుడప్పుడు కొట్టడం కూడా కొడతాడు. సహీ గలత్ సమझाता है. తప్పేదో రైట్ ఏదో తెలియజేస్తాడు. భాయి కో కక్షా మే ప్రథమ్ ఆనే కే లియే ప్రేరణా భీ దేతా హై. తమ్ముడికి క్లాస్లో ఫస్ట్ రావాలని ప్రేరణ కూడా కలిగిస్తూ ఉంటాడనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, చక్కగా చెప్పుకున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.